హై వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. SM మోడల్ స్కూల్లో చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు స్కూల్ టీచర్కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తమ కుమార్తె మరణానికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలేంటి, వారు ఏం చెబుతున్నారు, ఇప్పుడు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి మైనర్ బాలిక తండ్రి మనతో మాట్లాడనుకున్నారు. సార్ చెప్పండి, మామూలుగా అసలు ఏం జరిగింది ఈరోజు? అమ్మాయి సూసైడ్ గురించి మీకు ఏమన్నా తెలుసా? ఎట్లా తెలిసింది? నేను కంపెనీలో డ్యూటీ చేస్తుంటే సడన్గా అన్నయ్య ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఏమైందో నీకు తెలుసా అని సడన్గా షాక్ ఇచ్చిండు. నాకు తెలియదు అన్నాను. ఏంటి దాని విషయం అంటే, ఇట్లా అమ్మాయి ఊరేసుకొని ఉన్నది అంటే అప్పుడు నాకు గుండె గుబ్బులు మని అనిపించింది. సరే ఆ టైంకి ఇక నాకు ఏం ఆలోచించాలా అనుకోలేదు. వెంబడే రేపిడో ఫోన్ చేసి రేపిడో బైక్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేదాకా అక్కడ అమ్మాయి కానీ ఎవరు లేరు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈలోగా మళ్ళీ కొద్దిసేపు తర్వాత అంబులెన్స్లో అమ్మాయిని తీసుకొచ్చారు. ఏమైందంటే ఇట్లా అమ్మాయి వీడియో కాల్లో వీడియో కాల్ చేసి మా అమ్మాయిని సతాయించడము చేశాడు. కాబట్టే అమ్మాయి ఎంత కుమిలిపోయి ఉంటుంది. ఆ ఆత్మహత్యకు చేసిన కారణం నాకు అయితే న్యాయం కావాలి. మా అమ్మాయిని ఇట్లా బలవంతంగా ఏదో అన్నాడు కాబట్టే మా అమ్మాయి ఉరేసుకుంది. అంటే సూసైడ్ వరకు పాపం అమ్మాయి కూడా చనిపోయింది. అయితే ఇట్లా స్కూల్లో ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చిందా? అమ్మాయి ఎప్పుడన్నా మాట్లాడిందా మీతోటి ఈ విషయాలు? లేదండి, ఎప్పటిలాగానే మంచిగానే ఉన్నది. అమ్మాయి మంచిగానే ఉంది. ఆ రోజు ఏమైందంటే పొద్దున స్కూల్కి వెళ్ళింది. ఇంతకుముందు అమ్మతో చెప్పింది ఇట్లా కడుపు నొప్పి ఉంది, నేను అప్డేట్ వచ్చేస్తాను అన్నది. సరే అన్నది అమ్మ కూడా. అలాగే స్కూల్ టీచర్తో మా వదిన మాట్లాడిండ్రు, ఇట్లా అమ్మాయిని పంపించేయండి, పంపిస్తే అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది అంటే సరే అని ఆమె పంపించారు. అమ్మాయిని అప్డేట్ వచ్చేసిన తర్వాత మమ్మీ ఫోన్ చేసింది కంపెనీ నుండి. అమ్మాయి నువ్వు స్కూల్ నుండి వచ్చావు కదా, అన్నం తినేసి పడుకో అని చెప్పింది. సరే అని ఇద్దరు మాట్లాడుకొని ఈలోగా ఉన్నది. అయితే నాకే అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం 4:20కి ఇట్లా వచ్చింది. వచ్చే వెంబడే 1:30కి అయితే ఇంటికి వచ్చింది. లంచ్ టైం ఇంటికి వచ్చింది, తినడానికి వచ్చింది. ఇట్లా ఉండిపోయింది ఇంట్లో. ఆ నరేష్ అన్న అబ్బాయితోని 3:53 అనే సమయానికి వీడియో కాల్ చేసింది. ఆయన చేసిండో ఈమె చేసిందో తెలియదు, కానీ ఇటు వీడియో కాల్ ఉండగానే మా పాప ఉరేసుకుని చనిపోయింది. ఆడి వల్లే. ఎంత టార్చర్ పెట్టకపోతే మా అమ్మ ఇలాంటి పని చేస్తుంది. అంటే ఈ స్కూల్ వాళ్ళకు చెప్పిర్రా మీరు ఇట్లా జరిగింది, మరి ఇదేంటిది అని మీరు పోలీసులకు కానీ స్కూల్ వాళ్ళకి కానీ చెప్పిర్రా? చెప్తే వాళ్ళు ఏమంటారు? అది స్కూల్ వాళ్ళకి సాయంత్రం తెలిసింది. మళ్ళా పోలీసు వాళ్ళకి కూడా సాయంత్రమే ఫోన్ చేసి చెప్పాను. వచ్చారు, అన్నీ రిపోర్ట్ తీసుకున్నారు. క్లూ టీమ్ వచ్చింది, అన్ని రిపోర్ట్ తీసుకున్నారు. తర్వాత పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేశాము. ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీసు వాళ్ళు దర్యాప్తులు చేస్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయి చనిపోయినందుకు న్యాయం జరగాల. మైనర్ బాలిక తండ్రి అయితే చెప్తున్నారు, తన కూతుర్ని వేధించడం కారణంగానే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకునే ముందట కూడా అతనితో మాట్లాడి తన బాధను ఏదో చెప్పుకొని ఉంటుంది. కాకపోతే పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ సాగిస్తున్నారని చెప్తున్నారు. అదే సమయంలో తమ కూతురు ఈ విధంగా చనిపోయింది, తమకు న్యాయం జరిగే వరకు కూడా తాను పోరాడుతున్నట్టు కూడా మైనర్ తండ్రి అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో